ప్రబంధాన్ని సేవించుకొని మన పాసుర వైభవాన్ని క్లుప్తంగా తెలుసుకుంటాం. ఇవాళ మేము మీరు చెప్పమంటే కూడా చెప్పలేము. బయటికి వెళ్తారా? ఎందుకంటే సమయం అయింది కనుక ఒక 10 నిమిషాల కార్యక్రమాన్ని తెలుసుకుందాం. మళ్ళీ మేము కష్టపెట్టకూడదు కనుక అందుకే 5 గంటలకు పెడతాము అన్నాం. 5 గంటలకే పెట్టేద్దాము. 5 గంటలకు వస్తే సరిపోతుంది, ఒక అరగంట చెప్పుకోవచ్చు ఉపన్యాసం. మీ ఉపన్యాసం అవసరం లేదు కానీ మాకు సౌకర్యం కావాలి అన్నారు. కాబట్టి ఖచ్చితంగా 6వ తేదీ అయితే ఖచ్చితంగా 5 గంటలకైతే మొదలవుతుంది. ఈ 4 రోజులు ఒకట కార్యక్రమాలు తీసుకున్నాం. 6వ తారీఖు నుంచి ఖచ్చితంగా 5 గంటలకు ఉదయం ప్రారంభం అవుతుంది. ఎందుకంటే ఉదయం ధనుర్మాసం అయిపోయి ప్రబంధ సేవాకాలం అయిపోయి అమ్మవారి నీరాటోత్సవం కూడా 3 కార్యక్రమాలు ఉంటాయి. ఒక 4 రోజులు మనం శ్రమపడక తప్పదు. ఖచ్చితంగా 9:30 10 కావచ్చేమో అయిపోయి వీళ్ళంతా తొందరగా అయిపోయేటువంటి ప్రయత్నం కూడా చేసుకుందాం. ఎందుకంటే మధ్యాహ్నం తిరునక్షత్ర ఉదయం ఉన్నది కనుక వీళ్ళంతా తొందరగా కార్యక్రమాలను ముగించేటి మిమ్మల్ని సౌకర్యంగా ఇంటికి పంపిస్తే మీరు తిరిగి మళ్ళీ రేపటి రోజు రావడం జరుగుతుంది కనుక మిమ్మల్ని కూడా దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాలను కొనసాగించుకుందాం. అందుకని పెరుమాళ్ళకు తక్కువ చేయకుండా పెరుమాళ్ళకు జరిగేటువంటి భౌగ్యమైనటువంటివన్నీ కూడా కార్యక్రమాన్ని ఆయనకు మనస వాచ అన్నీ మనం చేసుకుంటున్నాం. ఇవాళ పాసురాల్లో 16వ రోజు ఈ వ్రతం ఇక్కడి నుంచి ఏ వ్రతం ప్రారంభమవుతుంది అంటే దాస్య వ్రతము ప్రారంభమవుతుంది. శరణాగతి చేసేటువంటిది ఎలా చేస్తాం, స్వామిని ఎలా సేవించాలి అనేటువంటి విషయాలను దేవాలయానికి ఆలయానికి వెళ్ళినప్పుడు మనం ఎలా నడుచుకోవాలి ఆ విషయాలన్నీ కూడా పాసురాల ద్వారా మనకు అందిస్తుంది. ఇవాళ నుంచి కూడా దాస్య వ్రతం ప్రారంభం. శుద్ధి వ్రతం, బుద్ధి వ్రతం, ప్రీతి వ్రతం, ఇవాళ దాస్య వ్రతం ప్రారంభమవుతుంది. పెరుమాళ్ళను మేలుకొల్పేటువంటి ప్రక్రియను ప్రారంభించింది. పెరుమాళ ఆలయానికి వెళ్ళి అక్కడే మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మన ఆండాల తల్లి అద్భుతంగా ఇవాళ పాసురం, అద్భుతమైనటువంటి పాసురం, ఆచార్యునే మేల్కొల్పేటువంటి పాత్రం. వాళ్ళ రోజు ఆచార్యులను మేల్కొలుపుతూ ఆచార్యముఖంగా పరమాత్మను సేవించాలి అనేటువంటి అందరికీ తెలియజేసే దానికోసం ఇవాళ అద్భుతమైన పాత్రం నాయకనాయ్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాత్రాన్ని ఈ 15 రోజులంతా కూడా మనం ఏమి నేర్చుకున్నాము అంటే పరమాత్మను ఎలా కీర్తించాలి, ఎలా కైంకర్యం చేయాలి, ఎలా మనసారా పరమాత్మను ఎలా ప్రార్థన చేయాలి అని మనం ఈ 15 రోజులు నేర్చుకున్నాం. శరణాగతి చేసేసాం. సంపూర్ణంగా పరమాత్మకు శరణాగతిత్వాన్ని చెప్పింది. మనకందరికీ కూడా గోష్ఠికంతటి కూడా పరమాత్మ ఆలయానికి వెళ్ళినప్పుడు ఎలా నడుచుకోవాలో ఆ విషయాన్ని మనకు అందించింది మన గోదమ్మ. అలాగే ప్రతిరోజు నామాన్ని చెప్తుంది. ఆ నామం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే మన తొండరెప్పుడు ఆళ్వారు అన్నారంట, காவலில் புலின வைத்து கலிதன்னை கடக்க பாய்ந்து நாவலிட்டு உழதரகின்றோம் நமன்றமடு தலகல் மீதே மூவுல குண்டு முழந்தானே முதல்வானே நாமம் கத்த ஆவலில் புடம కండాయ్ అరంగమా నగర్దానే. నీ నామం ఏదైతే ఉందో చూసావా, నిన్ను 3 అడిగారు కదా వారు. ఏమి విభూతులు అడిగారు? నిత్య విభూతి వద్దు, లీలా విభూతి వద్దు, నాకు ఎప్పుడు కూడా తిరువరంగంలో నిన్ను సేవించుకునేటువంటి భాగ్యాన్ని మాకు కలిగించు అని ప్రార్థన చేశారు. పెరియ పెరుమాళ్ళు మాట్లాడుకుంటున్నారు, తొండరటి పొడి ఆగివారు కూడా మాట్లాడుకుంటున్నారు. పెరియ పెరుమాళ్ళతో అంటున్నారంటే మన రంగంతో మన తొండరటి పొడి ఆగివారు ఏం చెప్పారంటే, కావలి పురణ వైద్య కలితన్నై కడక్కబాయింది. నీవు ఆ రంగా అనేటువంటి శబ్దం ఉంది చూసావా, ఆ కస్తూరి రంగా అనేటువంటి శబ్దం ఉంది చూసావా, ఆ కావేరి రంగా అనేటువంటి శబ్దం ఉంది చూసావా, రంగాది దేవాది దేవుడైన రంగ రాజుని యొక్క శబ్దంతో యమభటుల మీద నాకు వస్తే కూడా యముడి మీదనే కాలు పెట్టుకొని నిలబడతాను నేను అన్నాడంట. ఎవరు? తొండరెడ్డి పొడి ఆళ్వార్.
నీ నామంతోనే నువ్వే అనుగ్రహం కాదు, నీ యొక్క నామం ఉంది చూసావా, ఆ రంగా అనేటువంటి నామంతోనే యముడైతే ఎవరైతే అందరికీ నరకం అంటే భయం, యమదూతలంటే భయం, యముడు వస్తాడేమో అని ఒక భయం, మృత్యువు దగ్గరికి వస్తుందో అని ఒక భయం. కానీ మన తొండరడిపొడి ఆడిగా ఏమంటున్నారు పెరియ పెరుమాళ్ళతో, నీ ఒక్క నామంతో ఆ యముడి మీదనే కాలు పెట్టుకొని నిలబెడతానయా నేను అన్నాడంట. అంతటి గొప్ప నామం మనకు నిత్య విభూతికి చేసేటువంటి అద్భుతమైనటువంటి ఒక నామాన్ని మన అమ్మ మనకు ప్రతిరోజు అందించింది. ఈనాటి ఉభయదారులు జింక లక్ష్మీనారాయణ కుమారుడు రాజా గారు. ఈ నామముతో మేము నిత్య విభూతి, ఇక్కడ లీలా విభూతిలో కూడా మేము సుఖాన్ని అనుభవిస్తాము అని ఆ నామాన్ని చాలా విశేషంగా మన అమ్మ మనకు అందించింది. ఇవాళ పాసురంలో ఆ పాసుర వైభవాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనము ఎక్కడైనా దివ్యదేశాలకు వెళ్ళేటువంటి సమయంలో మనం యాత్ర చేస్తూ ఉన్నాం అనుకోండి, యాత్ర చేసేటువంటి సమయంలో మనం అక్కడ ఆహారానికి కావాల్సినటువంటి పదార్థాలు దొరుకుతాయో దొరకవో అని ఇక్కడి నుంచి ఏదో తీసుకొని వెళ్తాం, ఏదో కొన్ని తయారు చేసుకుంటాం, తీసుకువెళ్తాం. అక్కడ ప్రసాదం తినే మనకెప్పుడు వేసుకుంటూనే ఉంటారు. పరమాత్మ ధ్యాస కంటే కూడా పరమాత్మ కైంకర్యం జరుగుతుంది లోపల, అందరూ బయట కూర్చున్నారు. అవునా? ఏం చేస్తున్నారు? బయట కూర్చొని లౌక్యమైనటువంటి మాటలు మాట్లాడుకుంటారు. అరే పెరుమాళ్ళ ఆరోగ్యం అయిపోయింది, తెర తీయాలా, హారతి అవుతుంది. ఎవరికైనా మన భాగవతులకు ఉందా? పాత్రం అయిపోయింది, తిరువారాధన అయిపోయింది, నివేదన అయిపోయింది, వెంటనే ఎక్కడికి రావాలి? బయట కూర్చొని ఏం చేయాలి? మనం ఇక్కడ అందరికి చీరలు వేసాం కదా, బయట ఇంకా చలిగా ఉంటుంది, ఇక్కడ నామం ఉంటుంది. ఆ నామం మనని పరమాత్మ దగ్గరికి చేస్తుంది. బయట కూర్చొని ఏం మాట్లాడతాం? ఎప్పుడు ఇవే విషయాలైనా పరమాత్మ కైంకర్యంలో ఏం చేయాలి మనం అది చూసుకోవాలి. ఎవరు తీయాలి? తెరవ తీయాలి. మనం ఎందుకు వచ్చాం? భాగవతులం. మనం కైంకర్యం చేసుకునేదానికి అందరం భాగవతులతో కూడి స్పర్శ చేసుకుందాం, భాగవతుల కలయికతో అందరం మాట్లాడుకుందాం. ఎప్పుడు అయిన తర్వాత మరి కూర్చుంటే మీరందరూ మేమందరం అనుగ్రహిస్తుంటాం, మీరు మమ్మల్ని అడిగితే మేము చెప్తా ఉంటాం. అప్పుడు అందరం కలిసి మాట్లాడుకోవాలి. కానీ ఆరాధన జరిగే సమయంలో బయట కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మరి ఐదు మాట్లాడుతున్నారు, సరైన సమయానికి వచ్చి తెరలు తీయాలి కదా. మా స్వామిని తీస్తా ఉన్నారు. అది కాదు మనకు కావాల్సింది. భాగవతులకు కైంకర్యం కావాలి, మర్చిపోతున్నారు మీరు. ఏ సందర్భంలో ఏది చేయాలో అది చక్కని మనం చేసుకోవాలి. అదే భాగవతుల గోష్ఠి లక్షణం. బయట కూర్చొని మాట్లాడటం కాదు, బాగా గుర్తుపెట్టి ఎవరిని నొప్పించాలని కాదు. కానీ పరమాత్మ కైంకర్యం నిమిషం ఆలస్యం కాకూడదు, ఎవరి కోసమో నిలబడకూడదు, ఏ ఉభయదారు రాలేదని నిలబడకూడదు. ఎవరు వచ్చినా రాకున్నా పెరుమాళ కైంకర్యం 5:30కు నివేదన కావాలంటే 5:30కు నివేదన అయి తీరాలి. దానికోసం ఎంత సమయమైనా భగవంతుడి కోసమే చేస్తాం. డబ్బు కోసమో ఇంకొకరి కోసమో ఇంకొకరు చెప్తే ఏదో గొప్పగా వింటే ఇదన్నీ కాదు మాకు. భగవంతుడికి ఆ శ్రీరంగంలో కూడా మీకు తెలీదు, ఒకనొక సందర్భంలో ప్రధానమంత్రి వారు వస్తాము అని సెలవిచ్చారు. ఒకనొక సమయం చెబితే ఆ వేళ సాయంత్రం 8:30కు తలుపు వేయాలి స్వామిని. ప్రధానమంత్రి గారు వస్తున్నారని తెలిసి ప్రోటోకాల్ అందరూ ఉన్నారు. ఎక్కడ? మన రంగరాజన్ దేవాలయంలో. అక్కడ 8:30 అయింది, వారికి ఆలస్యమైంది, తప్పని వాకిలు వేసేశారు. ప్రధానమంత్రి వస్తా అంటే కూడా వాకిలు వేసేశారు. ఎందుకు కారణం? భగవంతుడు పెరుమాళి కోసమే. మరి తర్వాత దీని గురించి ఒక కథ కూడా ఉంది. దీని గురించి ఒక కథ ఉంది. మళ్ళీ ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు చెప్పుకుందాం. దానికి ఇదే చెప్తాను ఎందుకు అలా చేశారు అని చెప్పి. ఒక రాజుకే పెరుమాళ్ ఒక కైతల సేవ అని జరుగుతుంది. కైతల సేవ అని ఎంత భోగ్యంగా చెప్తారు తెలుసా? కైతల సేవ పెరుమాళ్ చేతుల మీద వేక్షేపం చేసుకొని ఆ నడక నడుస్తూ ఆ రంగరాజన్ అలా పైనుంచి కిందికి, కింది నుంచి పైకి నడుస్తూ ఉంటే మన 2 కనులు కూడా చాలా
అంత భోగ్యంగా పెరుమాళ వైభవం ఎంతైనా దివ్యదేశం కదా. అందులోనూ మొదటి ఆలయం తిరువరంగం, మరో వైకుంఠం మనకు, మరో పరమపదం మనకు. అలాంటి చోట సేవ చేస్తూ ఉంటే రాజుగారు ఆ సేవ చూసేదానికి వస్తున్నారని కబురు పెట్టారు. కానీ రాలేకపోయారు, కైతల సేవ అయిపోయింది. మరి ఎలా సేవ చేయాలి? మరి చేద్దాం, మేము చేయం ఇక్కడ. మీరు మరి ఎప్పుడు? నెక్స్ట్ సంవత్సరం, మరి సంవత్సరమే కైంకర్యం. అందుకోసం మరి సంవత్సరం వచ్చి తిరుమాణం సేవించి ఆ కైతల సేవ చేయించేంత వరకు రాజు అక్కడే ఉండి సేవ చేస్తారు. ఆ శ్రీరంగంలో ఆ కైంకర్యం మరి నేను పోతే నాకు ఆ భాగ్యం కలుగుతుందో కలగదో అనేటువంటి ఉద్దేశం చేత సంవత్సర కాలం ఆ కోవెలలో జరిగేటువంటి దివ్యదేశంలో జరిగేటువంటి ఎన్ని కైంకర్యాలయా, ఎన్ని భోగ్యమైనటువంటి ఆరాధనలయా, వాటిలో మనం కొంత కూడా మనం చేసుకోవాలి. అంత భోగ్యంగా జరగాలి. ఆలయాలన్నీ కూడా విరాజమానంగా వెలగొందాలి. మీ అందరి కైంకర్యాల ద్వారానే ఇలా చేసుకుంటున్నాం. ఇంత భోగ్యంగా పెరుమాళ్ళు సేవించుకుంటున్నారంటే మీ అందరి కైంకర్యం. మా రాధారాణి గారు బెంగళూరు నుంచి వచ్చారు. వాళ్ళు ఇవాళ మన సన్నిధి ఏదో ఒక రోజు కలిశారు మాకు బద్రికాశ్రమంలో. స్వామిని వచ్చి మాకు సేవించారు. వాళ్ళు వచ్చిన వెంటనే స్వామి ఎంత పెరుమాళ్ళకి ఇంత భోగ్యంగా చేస్తారు, మేము అనుభవించలేకున్నామే అని ఆవేళ అన్నారు మామ. ఎప్పుడు? బద్రికాశ్రమంలో. వచ్చిన తర్వాతనే వెంటనే మన అడిగాం మేము, అయ్యా కైంకర్యానికి మీరు ఏదైనా మాకు చేయండి అంటే, ఇంతకన్నా భాగ్యమా మాకు, ఖచ్చితంగా చేస్తాం స్వామి. వారు వెంటనే అమౌంట్ పంపించేశారు. వారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అనుభవించాలని చూస్తూ ఉన్నారు. మనం ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఇంకా గొప్పగా, ఎంత గొప్పగా అనుభవించాలి. అదే ఆ కైంకర్య బలం, మీరందరి కైంకర్య బలం. మీరు ఎప్పుడు నిరంతరాయంగా ఈ కైంకర్యాలను కొనసాగించాలని మేము వారిని అడుగుతున్నాం. ఎక్కడ ఉన్నా, ఎక్కడ చేసినా మీ కైంకర్యాన్ని మొదలకుండా. డబ్బు ప్రధానం కాదు. ఏదో ఒక కైంకర్యం, ఏదో ఒక దానికి సన్నిధిలో ఉపయోగపడడం మన అదృష్టం. వారి అదృష్టం, ఇంతకన్నా అదృష్ట భాగ్యం మా స్వామి అంటే. అన్న నేను వస్తాను, నిన్ననే పూజకు వచ్చారు. వారు చేపించుకోండి అంటే, లేదు రేపు రాశారు కదా మీరు, ఆధ్యాత్మికంగా మాకు వచ్చింది కదా, దానికోసం రేపే వచ్చి చేసుకుంటాం మేము అని వారు అక్కడే ఉండి, అడవిలో ఉండి, వారి ఇంట్లో ఉండి ఇవాళ తిరిగి పెరుమాళ కైంకర్యానికి ఎక్కడి నుంచో రావడం, ఇలా నిరంతరాయంగా వచ్చి పెరుమాళను దర్శనం కలిగించేటువంటి భాగ్యం వారికి ఆ శక్తి కలగాలి అని మేము రంగనాథుని ప్రార్థన చేస్తున్నాం. ఇవాళ పాసుర వైభవాన్ని తెలుసుకుందాం. ఏమిటి పాసురం అంటే, నాయకనాయింద్ర నంద గోపనుడయ కోయిల్ కాప్పానే కోడిచోండ్రం తోరణవాసల్ కాప్పానే மணி கதவம் தால் திறவாய் ஆயர் திருநீரோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நென்னலேவாய் நிகழ்ந்தான் தூழமாய் வந்தோம் துயிலைய பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்தாவே அம்மா நீ நேச நிலைக்கதவம் நீ கேலோ ரம்பாவாய். అంత 5 లక్షల పెన్నులందరూ కూడా చేరిపోయారు కోర్టులో. ఎంతో జ్ఞానం కలిగినటువంటి వారు 5 సంవత్సరాల వయసులో చేస్తున్నారు కదా. ఇంత చిన్న వయసులో చేస్తూ ఉంటే పరమాత్మ యొక్క అనుగ్రహం కలగకుండా ఉంటుందా వారి మీద? వారి అనుగ్రహం కలిగింది. అందరూ బయలుదేరిపోయారు. పోయి ఆ భవనం ముందర నిలబడుకున్నారు. ఎవరి యొక్క భవనం? కృష్ణుడు నివసించి ఉండేటువంటి భవనం. అది ఎవరిది? నందగోకుల వారి యొక్క భవనంలో. ఆ భవనాన్ని పోడుతూ ఉన్నారు. ఇవాళ పాత్రలో ఓ నాయకనాయ్ నింద్ర నందగోపనుడయ కోయిల్ కాప్పానే, ఆ నాయకుడైనటువంటి ఆ ఆయకులపాడిలో ఉండేటువంటి ఆ గోపకులకు అందరికీ కూడా నాయకుడైనటువంటి వాడు ఎవరు? నందగోపు నాయకనాయ్ నింద్ర నందగోపనుడయ కోయిల్ కాప్పానే. ఆ భవనానికి ద్వారపాలకులుగా, రక్షకులుగా ఉన్నారంట. వారిని విజ్ఞప్తి చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మమ్మల్ని ఎలాగైనా పెరుమాళ్ళ దర్శనానికి లోపలికి పంపించండి అని ప్రార్థన చేస్తున్నారు, శరణాగతి చేస్తున్నారు. వారిని కూడా చాలా వినయంగా, వినమ్రతతో అయ్యా మమ్మల్ని లోపలికి పంపించండి అని. ఎందుకు అక్కడ బందీగా ఉన్నారు? కృష్ణుణ్ణి కీడు చేసేదానికి చాలా మంది వస్తున్నారు. ఏ రూపంలో వస్తున్నారో తెలియట్లేదు. కంసుడు అన్ని రూపాల్లో పంపించేస్తున్నాడు. కన్నయ్యకు ఏదో ఆపద తలపెడతాము అని అందరూ వస్తున్నారు. అందరూ కూడా మన కన్నయ్య చేతిలో ఏమైపోతున్నారు? కిల్లి కలైందా అని. అంతే, ఇట్లా మొక్కను ఎలా తుంచాడో అలా తుంచి పడేస్తున్నాడు అందరినీ కూడా పరమాత్మ.
అలా ఎక్కడ భయం కలుగుతుందో పరమాత్మనే రక్షకుడు, ఈ బయట ఉండేటువంటి వారికి రక్షకుడు ఆయనే. కానీ మన వాళ్ళేమో వారికి రక్షగా ఉన్నట్లుగా మన వాళ్ళు అడ్డం పెట్టుకొని ఉన్నారు. ఎవరైతే చెప్పారు? నాయకుడైనటువంటి నందగోకుల వారు చెప్పారు, అయ్యా మీరు లోపలికి ఎవరిని, నా ఆజ్ఞ లేనిదే ఎవరిని కూడా లోపలికి పంపించవద్దండి అని చెప్పారు. వారిని విజ్ఞప్తి చేస్తున్నారు. కోయిల్ కప్పని విజ్ఞప్తి చేసి అక్కడి నుంచి లోపలికి బయలుదేరారు. విజ్ఞప్తి చేశారు, పరమాత్మ విన్నపం చేశారు కదా. 5 లక్షల మంది గోపి బెండలు అందరూ కూడా వచ్చారు, చిన్న పిల్లలందరూ కూడా వచ్చారు. అయ్యో పాపం ఇంత శ్రమపడి వచ్చారు. 15 రోజులుగా నేను చేస్తున్నామయ్యా, 15 రోజులుగా చేస్తున్నాం మేము వ్రతాన్ని. కుడైంది నీరా చల్ల చల్ల స్నానం చేసి తెల్లవారక మునుపే పరమాత్మ ఉండేటువంటి ఈ కళ్యాణ గుణములన్నీ కూడా మమ్మల్ని ఉండేయట్లేదు ఇక్కడ. కనుక మేము వచ్చి త్వరపడుతున్నాం ఆయన సేవించాలి అని, మీరు ముందే అడ్డుపడద్దండి అయ్యా అని ఒక కోయిల్ కాపానే అని లోపలికి ప్రవేశమయ్యారు. మరి అక్కడి నుంచి లోపలికి వెంటనే ఇంకొక ద్వారపాలకులు ఉన్నారు, వారు అడ్డం పెట్టేశారు. కొడి తోండ్రం తోరణ వాసల్ కాపానే, కొడి తోండ్రం తోరణ. ఈ కొడి అనేటువంటి ధ్వజం అంటే ధ్వజస్తంభం ఉంటుంది. ఆలయంలో వెళ్ళిన వెంటనే ధ్వజస్తంభం ఉంటుంది, ఒక పెద్ద కొడి వెలుగుతూ ఉంటుంది. దాని మీద వెలుగుతూ ఎవరు ఎగురుతూ ఉంటారు? ఆ గరుత్మంతుల వారు ఎగురుతూ ఉంటారు. కొడి తోండ్రం తోరణ, అక్కడ పెద్ద ఒక తోరణం కట్టబడి ఉంది. అక్కడ ద్వారపాలకులు ఉన్నారు. ఆ ద్వారపాలకులు పని వేసేసారు, మీరు లోపలికి వెళ్ళేదానికి వీలు లేదు అని చెప్పేశారు. మణి కదవం తాల్తిరవాయ్, ఆయర్ శిరుమీయలో మణి కదవం తాల్తిరవాయ్. ఆ మనులతో చెక్కబడి ఉండేటువంటి ఆ తలుపులు ఏవైతే ఉన్నాయో ఆ తలుపులు గట్టిగా మూసుకొని పోయాయంట. వాటికి కూడా కృష్ణుడి మీద ఉండేటువంటి అచేతనమని, చేతనమైనటువంటి కావవి కానీ అచేతనమై ఉన్నా కూడా గట్టిగా బందీ అయిపోయాయంట. మా కన్నయ్యకు ఎవరు, ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రకృతి మండలం అంతా కూడా పరమాత్మ ఆధీనంలో ఉంటుంది. ఆయన స్వతంత్రుడు, ఆయన నిరంకుశ స్వతంత్రుడు, మామూలు స్వతంత్రుడు కాదైన నిరంకుశ స్వతంత్రుడు. ఆయన ఎప్పుడు ఏది చేయాలి అని అనుకుంటాడు, ఎవడు చెప్పేదానికి వీల్లేదు. ఆయన ఎప్పుడు ఎవరు చేయాలని నిరంకుశ పాలన అంటారు కదా, అలా నిరంకుశ స్వతంత్రాన్ని కలిగి ఉన్నారయ్యా మన కన్నయ్య. కనుక ఆ యొక్క మణిబంధనం మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఇది ఎప్పుడో 4వ గోపికలను ఎప్పుడో వస్తుంది ఈ పాత్ర. తూ మణిమాడత్ శుద్ధం విలక్కెరియా, పరిశుద్ధమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మణులతో ఎవరు నిర్మించారు? కన్నయ్య నిర్మించాడు ఆ గోపికకు. అలా అక్కడ కట్టిన తర్వాత మిగిలిన ఉండేటువంటి మణులతో ఆయన ఒక మందిరాన్ని, భవనాన్ని నిర్మించుకున్నాడు. ఆ భవనం కూడా మనులతో చెక్కబడి ఉంది కదా, ఆ భవన మందిరాన్ని ఇవాళ వర్ణిస్తున్నారు. ఆ మణి కదవం తాల్తిరవాయ్, అవి అలా గట్టిగా మూసుకొని ఉన్నాయి. మరి వారేమో అడ్డు పెట్టారు. వెంటనే వాకిలి తీయండి అంటే, మీరు ఎవరని వాకిలి తీయాలి అంటే వెంటనే మన గోపికలందరూ అంటున్నారు, మన అండాలు చాలా బాగా అందరికీ నేర్పించింది, శరణాగతి తత్వాన్ని నేర్పించింది. ఎందుకు వాక్యం ఇవన్నీ అడగట్లేదు వాళ్ళు. వారు కోపంతో ఉద్రేకంతనో తన ఏమంటారంటే అభిమానం ఎక్కువైపోయింది అనుకోండి, నా అంత వాడు ఎవడు లేడనేసరికి ఏమైపోతుంది, నన్నే అడ్డు పెడతావా నువ్వు అని మాట్లాడతావు. అమ్మ అది నేర్పించలేదు, అన్నీ పోగొట్టింది మనకు. అహంకార మమకారాలను, చిత్తాన్ని పోగొట్టింది, ఆత్మాభిమానాన్ని పోగొట్టింది, అభిమానాన్ని పోగొట్టింది, అమర్షకము అంటారన్నమాట. ఆ అమర్షకాన్ని పోగొట్టింది, అన్ని పోగొట్టింది. సంపూర్ణమైన శరణాగతి. నానేదా నాయుడుగా ఎవరేం చెప్పినా, మీరు గొప్పవారన్నా అవును, లేదు మీరు గొప్పవారు కాదు, మీలో ఇన్ని లక్షణాలు ఉన్నాయి, అన్ని అవలక్షణాలే ఉన్నాయి అన్నా కూడా నానేదా నాయుడుగా మీరు చెప్తున్నారు కదా, మీరు భాగవతులు చెప్తున్నారు కదా, మాకు ఆనందం కలుగుతుంది. అమ్మ మనకు నేర్పించింది. ఎవరైనా కష్టపెట్టి వాడు ఎవరైనా మనం తిట్టాడు కదా, ఎవరైనా బాగా కోప్పడాము, ఇప్పుడు బాగా కోప్పడాము అనుకోండి, ఈ కోప్పడాము అంటే భాగవతుల మీద కోప్పడాము, మాకు ఆనందం కలిగింది. మీరేమనుకోవాలి?
అయ్యా మమ్మల్ని ఏదో మాట్లాడి స్వామివారికి ఆనందం కలిగింది కదా, ఇది కూడా మనకు ఉపయోగకరమే కదా, మన ద్వారా స్వామివారికి ఆనందం కలిగింది అంతే. మనం అలానే అనుకోవాలి. ఎవరు ఏమి కీడు చేసినా ఆ కీడు చేయడం వల్ల అవతల వ్యక్తికి ఆనందపరుస్తున్నాం మనం. ఇది కూడా మనము మంచి లక్షణము. అదే లక్షణాన్ని మన అమ్మ అందరికీ నేర్పింది. ఇక్కడ భటులు కూడా రక్షక భటులు, ఆ ద్వారపాలకులు ఉన్నారు, ఆ జయ విజయులు ఉన్నారు, వారందరినీ చెప్తూ చాలా చాలా వినమ్రతతో వేడుకుంటున్నారు. వారంటూ ఇచ్చారంటే లోపలికి వెళ్ళే చాలా రిక్వెస్ట్గా వెళ్తున్నారు. వెంటనే ఆయన చిరుమేరో ముట్టు, మేము అందరం కూడా గోపకుల నుంచి వచ్చామయ్యా, గొల్లలం మేము, మాకు ఏమీ కూడా తెలీదు, ఏమి తెలియదు, జ్ఞానం లేదు, ఏమి లేదు, ఆచరించేది లేదు, అనుష్ఠానం తెలీదు, జ్ఞాన అనుష్ఠానాలన్నీ కూడా ఏమీ లేవు, మేమందరం ఏమి తెలియదు. ఆయన చిరుమియరో ముక్కు, మేమందరం కూడా చిన్న పిల్లలమయ్యా, చిన్న పిల్లలం మేము, అందులోనూ గోపికా స్త్రీలం మేమందరం కూడా, ఏ మగవారు కాదు, ఇంకోరు కాదు, గోపికా స్త్రీలం మేమందరం కూడా. చిరుమేరో ముక్కు అనేసరికి ఆ రక్షణ భటులు అంటున్నారట, అలా ఎవరిని నమ్మేదానికి లేదు. ఆ పూతన సంహారం చేసేటప్పుడు ఆ పూతన ఎలా రూపంలో వచ్చింది? గోపిక రూపంలోనే వచ్చింది. తల్లి యశోద రూపాన్నే ధరించి వచ్చింది, గోపికగానే భావించింది, ఆయన రూపంలోనే వచ్చింది కదా. మరి శూర్పణకి ఎలా వచ్చింది? స్త్రీలే కదా శూర్పణ కూడా. ఒక్కొక్క లక్షణ అని చెప్తున్నారు. ఈ లక్షణం చెప్పుకుంటే 9:30 అయిపోతున్నారు. కానీ ఇలా విశేష ధర్మాలన్నింటినీ చెప్తూ వారిని అడ్డగిస్తూ ఉన్నారు. అరవు స్త్రీలే, వీరు స్త్రీలే, ఆయన వర్ధాతులు, కవితాతులు, రేణుకాతులు అందరూ వచ్చారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్ల సంహరించి వేస్తున్నారు. అందరూ స్త్రీలే కదా, మరి మిమ్మల్ని ఎలా నమ్మేది మేము అంటే, వెంటనే చాలా చిన్న పిల్లలమయ్యా అంటే, దూడ రూపంలో వచ్చాడు కదా వద్దాసురుడు అనేటువంటి చిన్న దూడ రూపంలో వచ్చాడు. కపిత్తాసురుడు, వద్దాసురుడు అనేటువంటి వారు ఇద్దరు వచ్చి ఆ పాత్రం వస్తుంది మనకు. ఆ వద్దాసురుడు అనేటువంటి వాడు చిన్న లేగ దూడ రూపంలో వచ్చి మన కన్నయ్యని ఇబ్బంది పెట్టాలనుకున్నాడు కదా, కనుక మిమ్మల్ని ఎలా నమ్మాలి? కాబట్టి పంపి అరై మాయన్ మణివర్ణన్ నిన్నలే వాయు నిందాన్. అరై పరై అనేటువంటి వాద్యాన్ని, పరై అనేటువంటి వాద్యాన్ని, అరై పరై పెద్ద శబ్దాన్ని ఇచ్చేటువంటి, ధ్వనిని ఇచ్చేటువంటి ఒక వాద్యాన్ని అరై పరై మాయన్, ఓ మాయావి అనేటువంటి అనేక ఘటిత సామర్థ్యం కలిగినటువంటి ఆ మాయనై, అరై పరై మాయనై మణివర్ణుడు ఉన్నాడు. మణివర్ణము పోలే ఉన్నాడంట. ఆయన యొక్క శరీరం ఎలా ఉందంటే మణివర్ణం వలె ఇంద్ర నీలమణి ఎంత గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఎప్పుడు స్వామి వక్షస్థలంలోనే ఉంటుంది ఇంద్ర నీలమణి. మన పెరుమాళ్ళు కూడా ఉంది ఆ మణి. ఆ ఎప్పుడు ఆ నీల పథకం ఎప్పుడు పెరుమాళ్ళని అంటి పెట్టుకొనే ఉంటుంది. అలా మణి ప్రకాశింపజేస్తున్నటువంటి ఆ మణివర్ణుడు మణివర్ణన్ నిన్నలే వాయుని నిందా, నిన్ననే చెప్పాడు మాకు, మీరు తెల్లవారక ముందే వచ్చి నన్ను సేవించండి, మీకు కావాల్సినటువంటి పరై అనేటువంటి వాద్యాన్ని నేను ఇస్తాను అని వారు వాగ్దానం చేశారు అని భక్తుడు చెప్పేశారు. నిన్నలే వాయుని నిందా తూయోమాయ్ వందోం తుళిల్ అయల్పాడువాన్, తుళిడయపాడువాన్, తూయోమాయ్ వందోం అంటున్నారు. మరి మేమందరం కూడా పరిశుద్ధులమై వచ్చాము. ఎలాంటి కపట బుద్ధి మాలో లేదు, ఎలాంటి మలినం లేదు. వారిని మేమేమి చేయం, కన్నయ్యను ఏమి చేసేవాళ్ళం కాదు. కానీ ఏం చేస్తాము? తుళిలగా పాడువా, ఆయన్ను మేలుకొలుపుతాం మేము. ఆయన నిద్ర నుంచి మేల్కొంటే ఆ సౌందర్యాన్ని తిలకించేదాని కోసం వచ్చాం. తుళిలయ పాడువా వాయాలు మున్నం మాతానే అమ్మా అమ్మా అంటున్నారు. ఇక్కడ కూడా అక్కడ ఉండేది ఆడవాళ్ళు కాదు, రక్షభక్తులు ఉండేది. కానీ అమ్మ వాత్సల్యం గొప్పది, అమ్మా అని వారిని సంబోధిస్తున్నారు. అయ్యా మేము అమ్మ అని పిలుస్తాం. అమ్మ అని పిలిచిన వీళ్ళందరూ ఎవరు? చిన్న వారి పిల్లలు కదా. మరి మమ్మల్ని అడ్డగిస్తావా నువ్వు?
నీ వాయాల్ నీ నోటితో మున్నం మున్నం మాట్లాడే అమ్మా. నీ నోటితో ముందే ఎంతో కష్టపడి ప్రేమతో ఇంతమందిని పిలుచుకొని పరమాత్మను కీర్తి పాడడానికి, పరమాత్మ మేల్కొండే ఆ సౌందర్యాన్ని తిలకించే దాని కోసమే మేము వస్తే నువ్వు నోటితో ప్రథమంగానే విఘ్నం చేయొద్దు. శ్రేయాంసి బహు విజ్ఞాని అంటారు. మనం ఏదైనా మంచి కార్యక్రమం చేయాలని పోయినప్పుడు అనేక అడ్డంకులు వస్తూ ఉంటాయి. మనం ఎలాగైనా దాన్ని చేయించకూడదు అని అందరూ అంటారు. ధనుర్మాస వ్రతం వెళ్దామయ్యా అని అందరు మీ ఇంటి వాళ్ళని పిలిచారు. అయ్యో తెల్లవారుజామున స్నానం చేయాలి, ఆ స్వామి పోతే అంత తొందరగా వదలడు, మమ్మల్ని కట్టించుకోడు, ఏం చేయడు, ఇలా అని ముందే మనల్ని అడ్డం వేసేస్తారు. శ్రేయాంసి బహు విజ్ఞాని, మన పక్కనే ఉంటారు మనల్ని విఘ్నం చేసేదాన్ని. అందరు రావాలని మనం అనుకుంటాం, ఏదో పెద్దగా చేద్దామని మనం అనుకుంటాం. కానీ మన తోటి సమూహం ఏమంటున్నారు? నిజంగా వెళ్దాం బాలని ఎవరైనా అంటున్నారా? అనట్లా. నిన్నేమో అన్ని క్లాసులు కొట్టారు, ఇవాళ ఒక్క క్లాసు కూడా రాకుండా అంటే అలా బాయా మున్నం మాట్లాడే అమ్మా. అమ్మా నీ నోటితో మమ్మల్ని అడ్డగించవద్దు, నీ నేత నిల కదవు నీకు వెంటనే అక్షరపడలు అంతగా పెట్టేస్తా పిల్లలందరూ అని. సరే లోపలికి వెళ్ళి వాకిలు తీసుకోపోండి మీరే అని అన్నాట. అయ్యో ఆ వాకిలు మేము తీస్తే వచ్చేటువంటివి కాదు, మీరే వచ్చి వాకిలి తీస్తేనే అవి ఆ తలుపులేవో తరుచుకుంటాయి కనుక నీకు ఏదో నువ్వే వచ్చి మమ్మల్ని తరిచి మమ్మల్ని అందరినీ కూడా లోపలికి పంపించవలసిందిగా మిమ్మల్ని విజ్ఞాపనం చేస్తున్నామని ఇవాళ పాత్రల్లో ఆ దేవాలయానికి వచ్చి ఎవరిని విజ్ఞాపనం చేయాలి? బయట ఉండేటువంటి ద్వారపాలకు విజ్ఞాపనం చేయాలి, ధ్వజస్తంభానికి నమస్కారం చేయాలి, ఆ ధ్వజస్తంభం ఉండేటువంటి ఆ చుట్టూ ఉండేటువంటి ఆళ్వార్లను నమస్కారం చేసుకోవాలి, ఆచార్య నమస్కారం చేసుకోవాలి. దాని తర్వాత లక్ష్మిని ప్రార్థన చేయాలి, లక్ష్మి తర్వాత పెరుమాళ్లను ప్రార్థన చేయాలి. ఆ యొక్క మాటే మంత్రం అంటారు కదా, ఇక్కడేంటి మాత మంత్రం, ఆ యశోద మంత్రం. గురువు ఏంటి? ఆచార్యులు అనేటువంటి వారు ఏంటంటే ఆ గురువు యొక్క లక్షణం ఏమిటంటే మనకందరికీ కూడా జ్ఞానాన్ని ప్రకాశించేటువంటి వారు, జ్ఞానాన్ని అందించి పెరుమాళ్లకు దగ్గరికి చేర్చేటువంటి వారు. ఎంత వైభవంగా చెప్తారు మన పూర్వాచార్యులు తెలుసా ఈ వైభవాన్ని. ఆ తండ్రి లక్షణంలో ఉండి, తండ్రి స్థానంలో ఉండి ఆచార్యుల వారు మనకు పరమాత్మకు, ఈ జీవుడికి పరమాత్మకు ఏం చేస్తారు? తిరుకల్యాణం చేస్తారు. వారు కలపడం కాదు, మనకు పరమాత్మకు వివాహం చేస్తారంట. అయ్యో మనం మగవారం కదా, పరమాత్మ వివాహం చేసుకుంటాడు అంటే చెప్పుకున్నాం మనం ఇంతకు మునిపే. ఏం చెప్పాం? ఆయనే పరాత్పరుడు, ఆయనే పురుషాకారుడు, సహస్ర శీర్ష పురుష, ఆయనే పురుష స్వభావం కలిగి ఉన్నటువంటి వారు. మనం అందరం కూడా జీవకోటిలో ఉన్నటువంటి మనం అందరం కూడా స్త్రీలమే. నాయిక రూపంతోనే మనం ప్రార్థన చేద్దాం. మోహనాస్త్రం అంటారు. ఇక్కడ ఉండేటువంటి మనం మోహించుతూ పడుతున్నాం పరమాత్మ చేత. అలాంటి వారికి మనం కళ్యాణం చేస్తూ ఉంటే కన్యాదానం ఎవరు చేయాలి? మన పిల్లలకు వివాహం చేస్తే కన్యాదానం ఎవరు చేస్తారు? తల్లిదండ్రులు చేస్తారు కదా. మనకి పరమాత్మకు జీవుడికి కళ్యాణం చేసేటప్పుడు ఎవరు కన్యాదాత? ఆచార్యుల వారు కన్యాదాత. అద్భుతమైనటువంటి నామం కదా ఆయనది. రామానుజ అనేటువంటి అద్భుతమైనటువంటి వారు, ఒక ఆచార్య స్వరూపం అంటే భగవద్ రామానుజుల వారే. చతురాక్షరి, ఆ అద్భుతమైనటువంటి నామం మనల్ని విరజా నదిలో స్నానం ఆచరింపచేసి ఆ పరమపద వైకుంఠంలోకి వెళ్ళి అందరం నిత్యసూరులుగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి నామాన్ని మనకందరికీ అందించినటువంటి ఇవాళ మనకు మేల్కొల్పబడుతున్నటువంటి వారు ఎవరు? నందగోపుల వారిని ప్రార్థన చేస్తుంది. ఆ నందగోప భవనంలో ఉండేటువంటి వారిని మేల్కొల్పి రేపటి రోజు ఆ నందగోపుల వారి వైభవాన్ని మనకు అందిస్తుంది. ఇవాళ మనకు అందించినటువంటి నామం ఏంటి? మాయన్ మణివన్నన్ అనేటువంటి నామాన్ని మనకు ఇవాళ నుంచి రేపటి రోజు వరకు మనం
అంటే తిరువరంగం, ఇంకా వేరేది లేదు. ఇంకా కోయిలంటే తిరువరం. ఆ తిరువరంగంలో పెరుమాళ్ళని ఇవాళ మనకు అనుగ్రహించినట్లుగా ఆ యొక్క తిరువరంగ దివ్యదేశాన్ని మనం అనుభవించినట్లుగా ఆ దివ్యదేశానికి మనం వెళ్ళి అనుభవం చేసుకొని, అందుకే బయట కూర్చున్నారు అందరూ. తిరువరంగానికి వెళ్ళి అక్కడ అనుభవం చేసుకొని మరి ఇక్కడ ఉండేటువంటి వరంగానికి వచ్చారు. మన అందరం స్వభావం ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాం? మర్కట స్వభావం కలిగి ఉన్నాం. మనమందరం ఎవరు? మర్కటం. మనమందరం కూడా అన్ని వానర బుద్ధులే. ఎందుకు ఇంత కఠినంగా చెప్పాలి కదా? కఠినంగా చెప్తేనే అది మనకు బుర్రకు ఎక్కుతుంది. మనం ఏదో చేయండి చేయండి, అయ్యో అయ్యో అంటే ఎలా చేస్తారు మీరు అంటారు. కఠినంగా చెప్తున్నాం. ఎందుకోసం? మీరు ఇవాళ ఆలయానికి వచ్చి ఇంత గొప్పగా ఈ వ్రతాన్ని మీరు చేసుకుంటున్నారంటే మాకన్నా ముందే లేస్తున్నారు. అవునా? మీరే ఉదాహరణ చెప్పాం కదా. ఏ తెల్లవారక ముందో 2:30కో 3 గంటలకు లేచి మాలలు కట్టుకొని ఎవరికి తోచినటువంటి కైంకర్యాలను వారి ఇంట్లో పెరుమాళ్ళకు ఆరాధన చేసుకొని ఇంత వైభవంగా ఎదురైనా వెళ్ళి కనీసం ఆ శాస్త్రమూల సమయానికో లేదు స్వామి ప్రసాదం ఇచ్చే సమయానికన్నా మేము వెళ్తున్నాం కదా. ఆ భాగ్యం, ప్రసాద భాగ్యం మాకు కలిగిన నాకు ఆనందం. మరి మీలో ఉండేటువంటి ఆ కష్టములన్నీ కూడా తొలగిపోయేట్టుగా, కష్టం తొలగిపోవాలంటే కర్మను ఆచరింప చేయాలి మన పరమాత్మ. మనతో సులువుగా ఆచరింపజేస్తాడు. ఈ భవసాగరం నుంచి మనల్ని కూడా సులువుగా, అందుకే భార్య పిల్లలను వదలమని కాదు, ఉంటూ ఈ భవసాగరాన్ని చాలా ఈజీగా దాటించేటువంటి, భవసాగరం నుంచి దాటించేటువంటి వాడు మన ఆచార్యులు. ఆచార్యుల ద్వారా మంత్రం ద్వారా పెరుమాడు. వీళ్ళందరూ ఎవరు నేను అన్నంత మాత్రం ఒప్పించుకోవాల్సిన అవసరం లేదు. మీరు యథాప్రకారం ఏ కార్యాలను మీరు అనుకుంటారో ఆ కార్యాలన్నీ కూడా ఏదో మీకు చెప్తున్నారో తిరువడిగలే శరణం అలా అడగకూడదని మనం